పవన్తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? తను మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్. నేను చాలా త్వరగా అంటే విత్ ఇన్ 2-3 డేస్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవడం అంటూ ఎక్కడ చూడరు. జనరల్గా ఇయర్స్ అట్లీస్ట్ ఒక సంవత్సరాన్ని కలిసి తిరిగితే ఒక 10 సినిమాలు చేస్తే కనీసం 2-3 సినిమాలు చేస్తే అవి 2-3 డేస్లో అయిపోయావు ఫ్రెండ్స్. అంటే లైక్ మైండెడ్నెస్, నాకు నచ్చిన అంశాలు, నచ్చిన సినిమాలు, నేను ఇష్టపడే బుక్స్ అవ్వచ్చు, సినిమాలు అతనికి అవే. సో ఇద్దరికి ఒకే సెన్స్ ఆఫ్ హ్యూమర్. నేను కూడా ఎక్కువ హాస్యాన్ని ఇష్టపడతాను, తను బాగా ఇష్టపడతాడు హాస్యాన్ని. ఇలాగ చాలా అవి 2-3 రోజుల్లోనే మేము గంటలు రోజుకి 8 అవర్స్ మాడుకోవడం ఆన్ లొకేషన్. తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయి ఇలాగ విత్ ఇన్ షార్ట్ టైమ్ చాలా బెస్ట్. మేము చేసిన సినిమా ఓన్లీ 1 ఫిలిం చేసాం, బాలు, అంతే. సినిమాగా మేము చేసిన అంతే. బట్ పర్సనల్ ట్రావెల్ ఇంకా అప్పటి నుంచి కొన్ని ఇయర్స్, సంవత్సరాలు సాగిపోయింది. ఆ తర్వాత కూడా పవన్ని నేను డైరెక్ట్ చేస్తాను నేను అని మీరు చెప్పారు. తన వైపు నుంచి ఇప్పటికీ ఉంది ఆఫర్, ఇప్పటికీ ఉంది ఆఫర్. మరి అన్నేళ్ళ నుంచి ఆఫర్ అంటే మీకు ఇప్పుడు కళ్యాణం తను ఎలాగంటే సినిమాలు అంటే తను చాలా ఏమంటారు ఆచితూచి అతను చేస్తాడు, కొలిచి. అతని పెద్ద అతని ఇంట్రెస్ట్, అతని ప్యాషన్ ఈజ్ ఆన్ లైఫ్, ఈజ్ ఆన్ పబ్లిక్ లైఫ్ మీద. ఇంకో చోట సినిమా అంటే బద్ధకం. ఆ సినిమా నా ఇప్పుడు ఏంటి పవన్లో మీరు ఇష్టపడింది ఏంటండి? పవన్లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఇష్టమైనది ఏంటంటే తన ఫ్రాంక్నెస్. తను నచ్చకపోతే ఆన్ ద ఫేస్ చెప్పేస్తాడు. 1 ఫైన్ డే నాతోటి నువ్వు రేపటి నుంచి రావద్దు అన్నాడు. అదేంటి అన్నాడు, నువ్వు నాకు అలవాటైపోతున్నావు, వ్యసనం అయిపోతున్నావు అన్నాడు. మంచిదే కదా అన్నాడు. అమ్మమ్మో నాకు అసలు ఏ వ్యసనం లేదు, ఈ వ్యసనం లేదు జోక్ చేశాడు. బట్ ఆన్ ద ఫేస్ తన లోపల ఇదేంటి రోజు నీకెందుకు ఫోన్ చేయాలి నేను, నువ్వెందుకు రమ్మనాలి నేను అంటే సంథింగ్ ఇస్ రాంగ్ అనమాట. అది రాంగ్ కాదు, అది పాజిటివ్ తీసుకోవచ్చు కదా అని ఇలాగ. సో తను ఒకటి వెరీ అంటే అసలు తన స్టార్డమ్కి తను ఉండే బిహేవియర్ సంబంధం లేదు. ఇప్పటికీ కాదనుకుంటాడు, అది నేను కాదు, పవర్ స్టార్ అంటే ఇటు ముందుగా వెనక చూస్తుంటాడు. అంటే లిటరల్గా కాదు, తను తీసుకోడు అసలు. అంటే బాబు నువ్వు అంటే ప్రజెంట్ కూడా కలుస్తుంటారా ఎప్పుడన్నా? మొన్నే కలిసాము ఒక 2-3 months బ్యాక్. అందరు 100 మంది ముందు చేయబట్టి పక్కలాకి వెళ్ళాడు. నీళ్ళు మర్చిపోయావు అన్నాడు. నీళ్ళు ఎక్కడుందో నాకేం తెలుసా అన్నాడు. ఆయన పిలిచావు ఎప్పుడన్నా, కొత్త ఇల్లు మారాడు ఇప్పుడు, పిలిచావు ఎప్పుడన్నా అన్నాడు. నీకు కొత్త ఇల్లు తెలియ కదా అని పక్కన వచ్చి చెప్పాడు. కోనాన్ని కొత్త అడ్రస్ పంపించి అని కూర్చోవాలి, చాలా రోజులు అయింది, లాస్ట్ మంతే, బిఫోర్ మంత్. తను ఒకసారి ఆ పాత్ మారిపోయిన తర్వాత మనకి ఇంకా తనకు అస్సలు టైం లేదు, మనకి టైం లేదు. బట్ పర్సనల్ రిలేషన్స్ నేను 99% పర్సనల్ రిలేషన్స్ డిస్టర్బ్ చేసుకోను ఫర్ అదర్ రీజన్స్. పాలిటిక్స్ కోసం లేకపోతే ఇంకో దానికోసం మన వ్యక్తిగత సంబంధాలని దెబ్బతీయాల్సిన అవసరమే లేదు, అంతే కదా.